తెలియాలనేటువంటి ఆలోచనతో ఈ పత్రికా ప్రకటన పెట్టడం జరిగింది. బోడుప్పలో ఉన్నటువంటి ఆర్ కన్వెన్షన్ హాల్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర భరత్ పెట్రోల్ పంపు పక్కనే ఉన్నటువంటి ఆర్ కన్వెన్షన్ హాల్లో 28వ తారీఖు మహాత్మా జ్యోతిబా ఫులే గారి వర్ధంతి సందర్భంగా జరగబోతున్న కార్యక్రమానికి నా మిత్రులు, సహోదరులు, మరి భారతదేశాన్ని ప్రేమించే వాళ్ళు, భారత రాజ్యాంగాన్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాభివందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంఘాలు ఏం చేసినాయి, ఏం చేస్తున్నాయి అనేది కూడా మీడియా ద్వారా ప్రజలు చూసిండ్రు, ప్రజలు చూస్తూనే ఉన్నారు. సో నేను ఏం చేసినా అనేది కూడా మీకు తెలుసు, ఏం చేస్తానో కూడా మీకు తెలుసు, గతంలో ఏం చేసినో కూడా మీకు తెలుసు. ఏం చేయబోతున్నారు? రాజ్యాంగ రక్షణ దళం క్లియర్గా ఉంది, అక్కడ ప్రత్యేకంగా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. ఇది కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలో తలుసుకొని ఏదో సాధిస్తారనేటువంటి నమ్మకాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా మేము కోల్పోయినాం. కాబట్టి గ్రామాన రాజ్యాంగం యొక్క రక్షణ ఎంత అవసరం ఉందనేది పాటల ద్వారా, మాటల ద్వారా, సభల ద్వారా ప్రజలకు తెలియజేయాలని విస్తృతంగా ప్రజలలోకి రాజ్యాంగ రక్షణని తీసుకుపోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ రాజ్యాంగ రక్షణ దళం ఏర్పాటు చేస్తాం. అవును, అంటే సమతా సైనిక్ దళం చాలా మంచి క్వశ్చన్ అడిగినటువంటి మీడియా మిత్రులకి కృతజ్ఞతలు. చాలామందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, గత 15 సంవత్సరాల నుంచి నేను సమతా సైనిక్ దళంలో పనిచేసిన. ఒకానొక సందర్భంలో నేను మరణించిన తర్వాత నా డెడ్ బాడీని కూడా సమతా సైనిక్ దళం పేరు మీద మెడికల్ కాలేజ్కి డొనేట్ చేస్తా అని నేను గతంలో కూడా ప్రామిస్ చేసిన. బట్ కాకపోతే సిద్ధాంతానికి విరుద్ధంగా నేను ఐ లవ్ వెరీ మచ్ సమతా సైనిక్ దళం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించిన మాతృ సంస్థలో 15 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని చేసినందుకు నేను ఒక సైనికుడిగా గర్వపడుతున్నా, ఆనందిస్తున్నా. బట్ నడుపుతున్నటువంటి నాయకులలో దాన్ని సిద్ధాంతానికి విరుద్ధంగా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఫండమెంటల్కి విరుద్ధంగా బీజేపీతో చేతులు కలిపి ఏదైతే రాజ్యాంగాన్ని 400 సీట్లు వస్తే తొలగిస్తామని బీజేపీ ప్రకటించిందో, త్రివర్ణ పతాకాన్ని, భారతదేశాన్ని ప్రపంచంలోనే మొగ్గుగా చూపిస్తున్నటువంటి త్రివర్ణ పతాకాన్ని తొలగిస్తామని ప్రకటించిందో, మరి కూటమి ప్రభుత్వంతో కలిసి మా మిత్రులు, సహోదరులు దానితో కలిసి పనిచేయడం అది సిద్ధాంతానికి విరుద్ధంగా. కాబట్టి నేను బానిసగా బ్రతకదలుచుకోలేదు, రాజ్యాంగానికి విరుద్ధంగా బ్రతకదలుచుకోలేదు. కాబట్టి నేను దాంట్లో నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చేసిన. ఈ విషయాన్ని గత 8-9 నెలల క్రితమే ప్రకటించేసి నేను రాజీనామా కూడా సమర్పించిన. దిగంబర్ కాంబ్లే గారి మీద ఉన్నటువంటి అలిగేషన్ నిరంతరం ప్రజలకి మీడియా మిత్రులు చూపిస్తూనే ఉన్నారు. అది కోర్టు పరిధిలో ఉంది. కాబట్టి అంటే రాజ్యాంగాన్ని సుదీర్ఘంగా అందరికీ చెప్తున్నటువంటి వ్యక్తిగా, సెక్షన్ల మీద మాట్లాడుతున్నటువంటి వ్యక్తిగా కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయం గురించి తప్పు ఎవరు చేసినా కోర్టు ఖచ్చితంగా శిక్షిస్తుంది. అది మనం చూస్తూనే వస్తున్నాం. కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయాన్ని మాట్లాడడం అనేది సరైనటువంటి విషయం కాదు. కాబట్టి కోర్టు ఏది చేస్తే దానికి మేము కూడా కట్టుబడి ఉంటామని తెలియజేస్తున్నాం. నా పేరు రెంజర్ల రాజేష్ అండి. సారీ, నేను ఫౌండర్ అయిన అధ్యక్షుడిని, వ్యవస్థాపక అధ్యక్షుడిని సార్. నేను రాజ్యాంగానికి లోబడే దాడులకు ప్రతి దాడులు చేస్తాం. అంటే దాడి అనగానే తుపాకీతోనో, కట్టెతోనో, రాళ్లతోనో కొడితేనే దాడి కాదు. జ్ఞానాన్ని అజ్ఞానంతో కొట్టడం కూడా దాడే. అందుకే ఇక్కడ అజ్ఞానాన్ని జ్ఞానంతో కొట్టడమే ఒక దాడి. ఇక్కడ ఆల్రెడీ 2 అడ్వకేట్లు ఉండి అదే చెప్పిండ్రు. ఏంటంటే ఏదున్నా సరే మేము ఖచ్చితంగా రాజ్యాంగానికి లోబడే చేస్తాం. అంటే ఒక బాధితుడికి అన్యాయం జరిగినప్పుడు బాధితుడు ఒంటరిగా పోరాటం చేయడం వేరు. ఆయనతో పాటు 100 వ్యక్తులు, ఆ 100 వ్యక్తులను చూసి వేలాది మంది, ఆ వేలాది మందిని చూసి లక్షలాది మంది కాంట్రిబ్యూట్ చేయడం వల్ల సత్వర న్యాయం జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రతిదాడి అంటే అజ్ఞానం మీద జ్ఞానంతో ప్రతిదాడి చేస్తాం తప్ప మేము ఆల్రెడీ మా తాతలు, మా తండ్రులు తుపాకులు పట్టుకొని ఆనే చచ్చిపోయారు. అది అద్దనుడు బాబాసాహెబ్ పెన్నులు పట్టుకోమన్నాడు కాబట్టి ఇక పెన్నులు పట్టుకొని గిడి దాకా వచ్చినాం. అంటే రాజేష్ రెంజర్ల దాడి అంటే ఇంతకుముందు మీ మీద దాడులకు సంబంధించిన కేసులు ఉన్నాయి, మీరు మనుషుల మీద దాడి చేసిన అవకాశాలు ఉన్నట్టుగా వినబడతాం. అంటే ఇవన్నీ కూడా కోర్టులు తీర్పులు ఇచ్చినాయి. కావాలంటే అవి సబ్మిట్ చేస్తాను. నన్ను చంపడానికి వచ్చిన వాళ్ళని చేతులు కట్టుకొని కూర్చోడానికి నేనేం సావడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని కాదు. దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రతిదాడి చేస్తాం. అది సెక్షన్ 71 నుంచి 102 వరకు తీసుకుంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ కింద అవతలను కొట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొట్టాల్సి వచ్చింది. దాని మీద కోర్టు నిర్ణయం తీసుకున్నది. నేను ఏం చేయలేనని చెప్పేసి నేర నిరూపణ కూడా జరగకుండా నేను బయటకు వచ్చేసాను. దాడులు రాజ్యాంగ రక్షణ సంఘం పేరుకి మీరు
చెప్పే మాటలకి కొద్దిగా కొంచెం లేనట్టు అనిపిస్తుంది కదా. అంటే రాబోయే కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు మహనీయులను రాజ్యాంగాన్ని అవహేళన చేస్తే రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సినటువంటి పరిపాలన రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగినప్పుడు ఇప్పుడు రైతులందరూ కూడా హర్యానా లాంటి పంజాబ్ లాంటి ప్రభుత్వం తీసుకున్న వ్యతిరేకమైన నిర్ణయాలకు ఒక సంఘటిత శక్తిగా పోరాటం చేశారు. అదొక దాడే. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేసారు. వాళ్ళకి న్యాయం జరిగిన తర్వాత వెనకకు దగ్గర అట్లాంటి దాడే చేస్తాం తప్ప మేము సామూహికంగా దాడి చేసి భౌతిక దాడులు రక్తపాతాలు సృష్టించం. ఇన్ని సంఘాలు ఇన్ని చట్టాలు ఉన్నాక కూడా పరవాహత్యలు అని చెప్పేసి కులహత్యలు అని చెప్పేసి ఇంకా జరుగుతుంది. అవును, అంటే మీ అందరికీ తెలిసిందే మీడియా మిత్రులారా, ప్రజలారా, చాలా సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు పోయి పరువు హత్యలు కావచ్చు, కుల దురహంకార హత్యలను పోయి ఎట్లా వ్యాపారం చేసుకుంటున్నాయనే విషయం కూడా మీ అందరికీ తెలుసు. నా మీద ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను కానీ గతంలో నాతో పాటు పనిచేసిన చాలామంది కానీ ఒకసారి ఒక అన్యాయం మీద మేము ప్రశ్నిస్తే న్యాయం జరిగేంత వరకు చివరి వరకు ఉండి పోరాటం చేసినాం. మేము ఎక్కడ కూడా వ్యాపారం చేయలేదు. అంటే ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. నేను దాన్ని ఫీల్ అయ్యాను. రాజ్యాంగం మీద ప్రజలకు అవగాహన లేదు కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళే మాట్లాడుకునే పరిస్థితి. నిన్నగాక మొన్న 41 CRPs అట్రాసిటీ కేసులో 41 CRPs నోటీసులు ఇచ్చి డబ్బులు తీసుకొని పోలీసులే అట్రాసిటీ కేసుని అవహేళన చేస్తూ ఉన్నారు. అట్లాగే పోలీసులలో కూడా పైన ఉన్నటువంటి అధికారుల ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళు సూసైడ్ చేసుకుని చచ్చిపోవడం కావచ్చు, పోలీసుని చంపేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఇదంతా కూడా రాజ్యాంగం పట్ల వాళ్ళకి కూడా అవగాహన లేకపోవడం, పోలీసులకు రాజ్యాంగం గురించి విపులంగా తెలుస్తా అనుకోవడం కూడా పొరపాటు. అట్లయితే పైన ఉన్నటువంటి అధికారుల ఒత్తిడికి రాజ్యాంగబద్ధంగా పోరాటం చేయకుండా కింద ఉన్నటువంటి అధికారులు ఏం చేయలేని పరిస్థితి తుపాకుల బట్టి కాల్చుకోవడం మన రీసెంట్గా మనం చూసాం. ఒక ఎస్ఐ గారు చెరువు మీనే మందు తాగి పాపం పురుగుల మందు విషం సేవించి మరణించడం. ఇదంతా కూడా రాజ్యాంగం పట్ల వాళ్ళకి అవగాహన లేకపోవడమే. ఇప్పుడు ఈ మన పైన ఉన్నటువంటి 2 అడ్వకేట్లు చెప్పారు, ఎవరైనా సరే కోర్టు ముందర అందరికీ సత్వర న్యాయం కానీ సమానమైన న్యాయం జరగాలంటే ఆ న్యాయపరమైనటువంటి పోరాటం చేయాలి. అది తెలంగాణ ప్రజలకే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా దాని మీద అవగాహన లేకపోవడమే ఈ సమస్యకు కారణం. కాబట్టి రాజ్యాంగ రక్షణ ద్వారా జ్ఞాన యుద్ధాన్ని చేస్తాం. దాడికి ప్రతిదాడులు అంటే భౌతిక దాడులు కాదు, అజ్ఞానం మీద జ్ఞాన దాడి చేస్తామని అర్థం. 100%. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ క్వశ్చన్ అడిగినందుకు. ఏ రాజకీయ నాయకుడు లేడు, మళ్ళీ చెప్తున్నా, నేను ఏ రాజకీయ నాయకుడికి వత్తాసు పలికే వ్యక్తిని కాదు, మీకు తెలుసు. ఒకవేళ ఒత్తిడికి తలొగ్గే పరిస్థితి వస్తే నాకు 6 ఎకరాల భూమిని వ్యవసాయం చేసుకొని బతుకుతానే తప్ప మళ్ళీ చెప్తున్నా, ఏ రాజకీయ నాయకుడికి మన ఆర్గనైజేషన్కి సంబంధం లేదు. మా రమేష్, అశోక్ అన్న, తమ్ముడు, బాల, మేమే, మీకు తెలియదు ఏం లేదు. కొత్తగా నేను చెప్పుకోవాల్సిన పని లేదు. అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా గ్రామానికి వస్తా, మండలాలకు వస్తా. నాలాంటి ఒక 1000 మందినైనా సరే తయారు చేయాలా అనేటువంటి లక్ష్య సాధనతో ముందుకు వస్తున్నటువంటి వ్యక్తిని మళ్ళీ చెప్తున్నా, మనకు ఎలాంటి పొలిటికల్ సంబంధించిన అసలు పొలిటికల్ వాళ్ళు మంచిగుంటే మాకు ఆ సంఘం పెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళు SC ST ఎమ్మెల్యేలు కూడా SC STల మీద అన్యాయం జరిగితే మాట్లాడలేని మూర్ఖులు ఉన్నారు. కాబట్టి ఈ సంఘం ద్వారా చాలా రకమైనటువంటి మార్పులు జరుగుతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మీడియా మిత్రులందరికీ, ప్రజలారా మర్చిపోకండి, ఈ నెల మహాత్మా జ్యోతిబా పూలే గారి వర్ధంతి సందర్భంగా 6 కన్వెన్షనల్ బోడుప్పలో జరగబోతున్న కార్యక్రమానికి మీ అందరి ప్రజెంటెన్స్ అవసరం ఉంది. నాకు సహకరించండి, మీ బలాన్ని నాకు బలంగా తోడు చేయండి. మీరు అనుకున్నటువంటి ఆలోచనని, మీరు ఊహించిన దానికంటే 100 రెట్లు గొప్ప విప్లవాన్ని సృష్టిస్తా. నాతో పాటు ఈ స్టేజ్ మీద కూర్చున్నటువంటి నా శ్రేయోభిలాషక మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం 28వ తారీఖు నాడు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.